కుప్పంలో పర్యటిస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు నిండు సభలో కొందరు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు ఈ విషయంపై స్పందించకుండా మౌనంగానే ఉండిపోయిన ద్రౌపది అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. పురాణ కాలంలో కౌరవులు సభలో ద్రౌపది చీరలాగారని, ధర్మరాజును అవమానించడానికే వాళ్ళలా చేశారని చెప్తూ గత అసెంబ్లీలో వైసీపీ నేతల తీరును గుర్తు చేసుకున్నారు. చంద్రబాబును హింసించాలని కొందరు తన శీలంపై విమర్శలు చేశారని, వాళ్లకు ఆ హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. నాడు ద్రౌపదికి కృష్ణుడే దిగివచ్చి సాయం చేసినట్టుగా తమకు ప్రజలే దేవుళ్లుగా మారి అండగా నిలిచారన్నారు. నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. అప్పుడు కౌరవులు ఏం చేశారు, ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇక్కడ ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. అట్లానే ఇప్పుడు నా గురించి మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికి గుర్తు చేయడానికి ఇది చెప్పేది ఈ విషయం. ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్.